రెసిపీ చేయబోతున్నాం? ఆలు అండా టోస్ట్ చేయబోతున్నాం. మరి లేట్ ఎందుకు, మా డార్లింగ్ చేయబోయే ఆలు అండా టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆలు అండా టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన చీజ్, నూనె, వెన్న, గుడ్లు. ఆలు అండా టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ వేసుకోవాలి కొంచెం. సో బటర్ కరిగిపోయింది. బటర్ అయిపోయాక కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కొన్ని. నెక్స్ట్ ఉడికించిన పొటాటో. ఓకే, ఉడికించి కట్ చేసి మొత్తం మిక్స్ చేసుకుంది. టమాటో వేసుకోవాలి. ఎగ్ బీట్ చేసుకోవాలి మనం. కమాన్, ఫాస్ట్ ఉండాలి ఎగ్ వేసిన తర్వాత. నెక్స్ట్ కొంచెం పెప్పర్ వేయాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఎస్. ఒరే, దానికి దెబ్బ తగిలితే వాళ్ళ మమ్మీకి ఏం కంప్లైంట్ చేయదురా నీ గురించి? కలుపు. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించాలి. ఓకే, డన్. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది కదా, ఒక సాంగ్ పాడొచ్చు కదా. నువ్వు వింటావు, నేను పాడాలా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ లాజిక్. నువ్వు పాడాలి. నేను మీకోసం చేసినప్పుడు మీరు కూడా నా కోసం సాంగ్ పాడాలి కదా. అలాంటి నీకోసం ఇంకో రెసిపీ నేర్చుకుని ఏమో రెసిపీ ఏమో నేనే నేర్చుకొని మళ్ళీ ప్రయోగం చేస్తాం మీ మీద. నన్నేం అడుగుతలే కానీ పాటల గురించి. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగా కదా, దాని ఆన్సర్ ఏంటి గుర్తొచ్చిందా? క్లూ ఇస్తామన్నారు కదా. అబ్బా, నువ్వు ఫస్ట్ అసలు నార్మల్ గెస్ట్లు కూడా చేయట్లేదు. క్లూస్ ఉంటాయి కదా, ABCD అని, అలా చెప్పండి మేము గెస్ చేస్తాం. ఆడియన్స్ పోల్, కాల్ ఫ్రెండ్ అలా ఏమొద్దు, జస్ట్ క్లూ ఇస్తే చాలు. లేదు, ఫస్ట్ నువ్వు కొన్ని గెస్ చేయి, కరెక్టా కాదా చెప్పి అప్పుడు క్లూ చెప్తాం. ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో ఏంటి కొంచెమైనా చెప్పాలి కదా, గెస్ చేయాలి అంటే కొంచెమైనా రావాలి కదా. సో అది కిచెన్లో ఉంటుంది, అదొక క్లూ. కిచెన్లో చాలా ఉంటాయి, మరి ఆలోచించు. టమాటో. టొమాటో ఇస్ నాట్ పండు. టొమాటోని ఏమంటారు తెలుగులో? టమాటోనే అంటారు. టమాటా అంటారు. ఏదో ఒకటి. కాబట్టి ఇట్స్ నాట్ పండు. చెప్పురా పండు. పండు గురించి చెప్పు. చింతపండు. ఎలా తెలిసింది నీకు? నువ్వే ఆలోచించు అన్నావు కదా, నువ్వు చూస్తే అట్లా వచ్చేసింది. ఇంకా అలా ఫుల్ బ్రెయిన్కి ఇట్లా. నైస్ రా. వెళ్ళ. కొంచెం చీజ్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. వేసినాక మనం సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది మనం సైడ్కి పెట్టుకోవాలి, మూత పెట్టుకోండి. ఇంకో ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇదిగో ప్యాన్. బ్రెడ్ని టోస్ట్ చేయాలి. సో ఇది వితౌట్ బటర్ టోస్ట్ చేస్తాం. వితౌట్ బటర్. పాయింట్ టు బి నోటెడ్. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలా. నీకా? నాకు. తనకి ఇష్టం లేదని నా మీద. సర్లే, సైడ్ 2 sides టోస్ట్ అయి ఉంటుంది కదా. గరిట వాడరా, నీకు కాలట్లేదా? అది ఎక్కువ హీట్ కాలేదు కదా అనేసి హ్యాండ్ తోటే. అమ్మో, ఇంత ధైర్యాలు పెట్టుకుంటే ఎలా? పర్ఫెక్ట్గా టోస్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ అది ఇందులో పెట్టుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ కావాలి. అవును. సర్వ్ చేద్దాము.
మన రెసిపీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా ఆలు అండా టోస్ట్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆలు అండా టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన చీజ్, నూనె, వెన్న, గుడ్లు. ఆలు అండా టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎగ్ ని బీట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి చీజ్ కూడా వేసుకుని కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత ఆ ప్యాన్ ని పక్కకు పెట్టుకుని మరొక ప్యాన్ పెట్టుకుని బ్రెడ్స్ ని 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని బ్రెడ్ పై స్ప్రెడ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆలు అండా టోస్ట్ రెడీ.